వెల్కమ్ టు ప్రజా చైతన్యం. అందరికీ నమస్కారం. ఈరోజు ఒక టిపికల్ టాపిక్తో మీ ముందుకు వచ్చాం. మీ అందరికీ తెలుసు, ఆంధ్రజ్యోతిలో కొత్త పలుకు పేరుతోటి చెత్త పలుకు పలికే రాధాకృష్ణ ప్రజలలో ఆలోచన విధానం ఎలా అయినా ఉండని, మా ఆలోచన విధానంతో ప్రజల మెదళ్లను నింపుతాం. ప్రజలు ఆలోచించకూడదు, మేము చెప్పిందే ఆలోచించాలి, మేము చెప్పిందే వేదం. ఎంతమంది వైస్రాయ్ హోటల్లో ఉన్నారని మేము చెబితే అంతమంది వైస్రాయ్ హోటల్లో ఉన్నట్టే. ఎంతమంది ఎన్టీ రామారావు గారికి మద్దతుగా ఉన్నారో మేము చెబితే అంతమంది ఉన్నట్టే అని 94లో వీరి యొక్క భావజాలాన్ని, వీరి యొక్క పైత్యప్రాతలని, వీరి యొక్క అడ్డగోలు జర్నలిజాన్ని ప్రజల నెత్తిన రుద్దిన రామోజీ మరియు రాధాకృష్ణ, వీరిద్దరిని కలిపి ఎందుకంటున్నానంటే, ఈ రాష్ట్రానికి పట్టిన భావదారిద్రాన్ని పెంచి పోషించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరు. ఈయన ఆదివారం రోజు ఒక కొత్త పలుకు పేరుతోటి మన ముందుకు వస్తాడు, చెత్త పలుకు పలుకుతూ. విశ్లేషణాత్మకంగా ఆయన పంపించే వాగ్బాణాలకు సూటిగా సమాధానం ఇస్తూ ఈ కార్యక్రమం సాగబోతుంది. తినబోతూ రుచులెందుకు ఈయన స్టార్ట్ చేసిన వర్డ్. అవును, తినబోతూ రుచులెందుకు. ఈ మ్యాటర్ అంతా జగన్మోహన్ రెడ్డిని తిడుతూ, లాస్ట్ గవర్నమెంట్ని తిడుతూ, రాబోయే అంచనాలను మీ అంచనాలుగా కడుతూ, ఈ తినబోతూ రుచులెందుకు ఇంకొక వారం ఆగండి, ప్రజలు ఏం డిసైడ్ చేశారో తేలిపోద్దిగా. ప్రజలు ఏదైతే ఈవీఎంలో నిక్షిప్తమై ఉందో తేలిపోద్దిగా. ఈలోపు మీకు ఈ రాతలు ఎందుకండి? తినబోతూ రుచులెందుకని మొదలుపెట్టిన ఈ రాధాకృష్ణ ఎంత లోతుగా ఆయన రాసే ప్రయత్నం చేశాడో ఒకసారి ఆయన మాటల్లోనే విందాం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు తమ కుటుంబ సభ్యులతో కలిసి సేదతీరడానికి విదేశాలకు వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్తున్నారని ప్రత్యక్షంగా అందరికీ చెప్పి మరీ వెళ్ళారు. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళారు? మీకేమైనా చెప్పారా? అట్లీస్ట్ ఇప్పుడు గత 10 రోజులుగా ఆయన ఎక్కడ ఉన్నారో చిన్న లీక్ అయినా మీ మీడియాకైనా ఆయన ఇచ్చారా? సూటిగా ప్రశ్నిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నారు, ఎక్కడికి వెళ్ళారు, ఆయన ఏ పనుల మీద, లేకపోతే ఆయన కుటుంబంతో సేద తీరుతున్నారనే విషయం అందరికీ తెలిసిన విషయమే. కానీ జగన్మోహన్ రెడ్డి గారిలా చంద్రబాబు నాయుడు గారు కుటుంబంతో సేద తీరటానికి వెళ్ళారా? కుటుంబంతో సేద తీరటానికి వెళ్తే చెప్పేయచ్చు, నేను ఇక్కడ వెళ్ళాను, ఇక్కడ ఉన్నాను అని. అలా కాదు, ఆయన ఎక్కడికి వెళ్ళారో ఆ కుటుంబ సభ్యులకి మాత్రమే తెలుసు, ప్రజలెవరికి ఆ విషయం తెలియకూడదని వీళ్ళ అంచనా. ఇక కూలీ మీడియా అంటూ ప్రస్తావించారు. జగన్మోహన్ రెడ్డి గారిని సమర్థించే మీడియా, జగన్మోహన్ రెడ్డి గారిని సమర్థించే వ్యక్తులు, జగన్మోహన్ రెడ్డి గారిని సమర్థించే యూట్యూబ్ ఛానల్స్ కానీ ఇవన్నీ కూడా కూలీ మీడియా. అవును, జగన్మోహన్ రెడ్డి గారిని సమర్థించే వ్యక్తులు వాస్తవం వైపు ఉంటాం. వాస్తవం మీకెప్పుడు కూలీ మీడియానకే కనపడిద్ది. వాస్తవం మీరెప్పుడు జీర్ణించుకోలేరు. వాస్తవం మీకెప్పుడు అర్థం కాదు. ఇది ఎప్పటికీ అర్థం కాదు. 94లో 58% ఓట్లతో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే 14 సిపిఎం, 14 సిపిఐ పార్టీ కైవసం చేసుకొని 3 పార్టీలుగా కలిసి వచ్చి 94లో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఆయనని ప్రస్తావిస్తూ 94లో ఎలక్షన్స్కి వచ్చిన తెలుగుదేశం పార్టీని ప్రజలు అజరామరంగా ఆదరించారు. అయితే ఆదరించిన తెలుగుదేశం పార్టీని మీరేం చేశారు? 25 సీట్లకే కాంగ్రెస్ పార్టీ పరిమితం అయిపోయింది. ఆ రోజున 269 స్థానాలు సిపిఐ, సిపిఎం మరియు తెలుగుదేశం పార్టీ మిత్రపక్షాలతో కలిసి పోటీ చేసిన ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఈరోజు ఏమైపోయింది? మీలాంటి వాళ్ళ చేతిలో పడి నాశనం అయిపోయింది.
ఈరోజు 35 నుంచి 40% తెలుగుదేశం పార్టీ ఓట్లు తీసుకోవడానికి అల్లాడిపోతున్నారు. 58% ఓట్లతో ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఏం చేశారు మీరంతా? 6 నెలలు తిరిగేసరికి లక్ష్మీపార్వతిని బూచిగా చూపించి మీ ఎత్తుగడలు సాగట్లేదని చెప్పి ఎన్టీ రామారావుని దించేశారు. మీరా ఆత్మవంచనల గురించి, మీరా కూలీ మీడియాల గురించి మాట్లాడేది? ఎవరికి కూలీ మీడియా మీరు? ఎవరికి దాసోహం అంటూ సేవలు చేస్తున్నారు? ఇవన్నీ తెలియదు అనుకుంటున్నారా? పత్రికలు మీరు ఒక్కలే చదువుతారనుకుంటున్నారా? లేకపోతే పత్రికా నాలెడ్జ్ మీకు ఒక్కళ్ళకే ఉంటుందనుకుంటున్నారా? ఆ రోజు 89 నుంచి 94 మధ్యకాలంలో 3 ముఖ్యమంత్రుల్ని కాంగ్రెస్ మార్చింది. 3 ప్రాంతాలకి 3 ముఖ్యమంత్రుల్ని చేశారు. చెన్నారెడ్డి గారు తెలంగాణ నుంచి 2 సంవత్సరాలు చేస్తే 1.5 సంవత్సరం నిజానికి, ఇంకొక 1.5 సంవత్సరం జనార్దన్ రెడ్డి గారు కోస్తా నుంచి ముఖ్యమంత్రిని చేశారు కాంగ్రెస్ పార్టీ. ఇంకొక 1.5 సంవత్సరాలు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేశారు. ప్రాంతాల వారీగా విభజించుకున్నారు 89 నుంచి 94 మధ్యకాలంలో. ప్రజలు చేత్కరించుకొని 94 ఎలక్షన్స్లో ఒక్కడిగా ఉన్న ఎన్టీ రామారావుని తిరిగి అందలం ఎక్కించారు. ప్రజలు మర్చిపోరు ఈ విషయాల్ని. ఆ రోజు అందలం ఎక్కిన ఎన్టీ రామారావు గారిని దూషణల పర్వం మొదలుపెట్టి 58% వచ్చిన తెలుగుదేశం పార్టీని దూషణల పర్వం మొదలుపెట్టి మీరు మీ మంది మార్బలంతో, ఈనాడు మరియు ఈ పత్రికలు మీ మంది మార్బలంతో ఆ రోజు ఎన్టీ రామారావు గారిని పదవీచ్యుతుని చేసి చనిపోయే వరకు మీరు రెక్కలు కట్టుకొని ఆయన మీద వాలారు. గుర్తులేవా ప్రజలకి? ఏమనుకుంటున్నారు? ఆత్మవంచన చేసుకున్న మీడియా ఎవరిది? మీది ఆత్మవంచన చేసుకున్న మీడియా. 99లో గెలిచిన పార్టీల్ని విడిచిపెట్టి 99లో సిపిఐతో కాకుండా 99లో మళ్ళీ బీజేపీ పంచన చేరి వెళ్ళి ఎలక్షన్స్కి వెళ్ళింది ఎవరు? చంద్రబాబు నాయుడు. ఆ రోజున ప్రజల మద్దతు కూడగట్టుకొని వెళ్ళామని చెప్తున్నారు. 94 ఎలక్షన్స్ తర్వాత తెలుగుదేశం పార్టీ దిగజారుతూనే వచ్చింది. 94 ఎలక్షన్స్ తర్వాత 98లో ఎలక్షన్స్కి, 99లో ఎలక్షన్స్కి కాస్తంత దిగదుడుపు అత్తెసురు మార్కులతో, దిగదుడుపు మార్కులు అత్తెసురు అసెంబ్లీ సెగ్మెంట్స్తో గెలిచి 99లో గవర్నమెంట్ ఫామ్ చేశాడు చంద్రబాబు నాయుడు. మర్చిపోలేదా? 99లో గవర్నమెంట్ ఫామ్ చేసిన అనంతరం వారు 2004 ఎలక్షన్స్కి వచ్చేటప్పటికి మీరే ప్రస్తావించారు అనేకమైన విషయాలు. 2004 ఎలక్షన్స్కి వచ్చేసరికి ఉద్యోగుల్లో వ్యతిరేకత వచ్చింది. ఉద్యోగుల్లో వ్యతిరేకత వచ్చింది కాబట్టి ఆ రోజు చంద్రబాబు నాయుడు ఓడిపోయారు అని. ఉద్యోగుల్లో వ్యతిరేకత కాదు, ప్రజలలో విపరీతమైన వ్యతిరేకత వచ్చింది, కరువు వచ్చింది. చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి పరిపాలిస్తే 4 సంవత్సరాల పాటు బీళ్లు ఎండిపోయిన దృశ్యాలు పల్నాడులో కనపడ్డాయి. నీళ్లు లేక కృష్ణానది అల్లాడిపోయిన పరిస్థితి మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ప్రజలారా, ఈ కొత్త పలుకు పేరుతోటి చెత్త పలుకు పరికే రాధాకృష్ణ నోళ్లు మూయించక తప్పదు. ఇక వ్యూస్ గురించి మాట్లాడతాడు ఆయన. తెలంగాణలో కేసీఆర్కి తక్కువ వ్యూస్ వచ్చినాయి. తెలంగాణలో కేసీఆర్కి తక్కువ వ్యూస్ యూట్యూబ్ ఛానల్స్లో వచ్చాయి. రేవంత్ రెడ్డికి బ్రహ్మాండమైన యూట్యూబ్ రివార్డ్స్ వచ్చాయి, పాయింట్స్ వచ్చాయి, వ్యూస్ వచ్చాయి. సరే, ఆ లెక్కను చూసుకుంటే 2 వారాల క్రితం నేను రవిప్రకాష్ వీడియో చేసే ఎగెనిస్ట్గా నా వీడియోకి ఎంత వ్యూస్ వచ్చినాయో ఒకసారి చూసుకోండి. నేను అనామకుండే. ఆ తర్వాత ఎలక్షన్ ప్రిడిక్షన్ ఇచ్చాను. చంద్రబాబు నాయుడు మీరు కలిసి ఒక వీడియో మాట్లాడారు. అదే రోజు TV9కి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇంటర్వ్యూ ఇచ్చి మాట్లాడారు. ఎన్ని వ్యూస్ వచ్చినాయి ఒకసారి చూసుకోండి. వ్యూస్ ప్రకారం ముఖ్యమంత్రి అవుతారనుకుంటే దొరికిపోయారు ఇక్కడే. ఆ వ్యూస్ ఎన్ని ఉన్నాయో ఒకసారి యూట్యూబ్కి వెళ్ళి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోమని రాధాకృష్ణన్ అడుగుతున్నాను. ఇక ఆత్మవంచన చేసుకుంటున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. ఆత్మవంచన ఎవరు చేసుకుంటున్నారు, ఎలా చేసుకుంటున్నారు? ఎగ్జిట్ పోల్స్ సైతం అనేక సందర్భాల్లో తప్పయ్యాయి అని చెప్తున్నారు ఈయన. అవును, ఎగ్జిట్ పోల్స్ మీ సొంతానికి రాసుకుంటున్నప్పుడు, ఎగ్జిట్ పోల్స్ మీ సొంతానికి చేసుకుంటున్నప్పుడు అవి తప్పైనవి. ఇక్కడెవరు ఎగ్జిట్ పోల్స్ని మేము ప్రచారం చేయట్లేదు.
ఎగ్జిట్ పోల్స్ మా సొంతానికేం చెప్పట్లేదు. ఎగ్జిట్ పోల్స్ ఇవి గెలుపు అంచనాలని చెప్తున్నాం. గెలుపు అంచనాలు ఏ సంస్థలు ఇచ్చాయో చెప్తున్నాం తప్ప గెలుపు అంచనాలు మా అంచనాలు కాదు. ఎగ్జిట్ పోల్స్ మీ సొంత అంచనాలు కాకుండా చెప్తే మిమ్మల్ని కూడా నమ్ముతారు జనం. మీ సొంత అంచనాల పేరుతో ఎగ్జిట్ పోల్స్ మీరు చేస్తారు. బట్ మేము అలా చేయం. ఎగ్జిట్ పోల్స్ని ఎగ్జిట్ పోల్స్గా ఇస్తాం. ఎగ్జిట్ పోల్స్ని ఎగ్జిట్ పోల్స్గా ఇచ్చినప్పుడు అవి వాస్తవాలైనవి. ఎగ్జిట్ పోల్స్లో మీ అంచనాలను చెప్పినప్పుడే తప్పైనవి. ఒకసారి సరి చేసుకోండి. తర్వాత 2004కు ముందు ప్రజల వద్దకు పరిపాలన ఆకస్మిక తనిఖీల పేరుతో చంద్రబాబు నాయుడు వేధిస్తున్నారని ఉద్యోగులు ఫీల్ అయ్యారంట. వేధించిన మాట వాస్తవమే కదా. 2004లో వ్యతిరేకించిన ఉద్యోగులు ఇప్పటికీ చంద్రబాబు నాయుడు మీద వ్యతిరేకతతోనే ఉన్నారు. 2019లో కూడా వ్యతిరేకతతోనే ఉన్నారు. 2014లో కూడా వ్యతిరేకతతోనే ఉన్నారు. 34 నుంచి 39%, 38-39%లోనే ఉంది తప్ప తెలుగుదేశం పార్టీ 94లో లాగా మీకు 58% తెలుగుదేశం పార్టీ రావట్లేదు. అర్థం చేసుకోండి. ఎప్పుడైతే మీరు 50% మార్కు క్రాస్ అవుతారో ఆ రోజు ప్రజలు మిమ్మల్ని ఆదరించినట్లు. ప్రజలు మిమ్మల్ని ఎప్పుడో గోడకు ఇసిరి కొట్టేశారు. దయచేసి అర్థం చేసుకోండి. పోయినసారి కూడా 1% డిఫరెన్స్తోనే ఆ రోజున కేవలం 5 లక్షల ఓట్ల తగ్గింపుతోనే జగన్మోహన్ రెడ్డిపై చంద్రబాబు నాయుడు విజయం సాధించారు కేవలం 2014లో. కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ స్లైడ్ విక్టరీని నమోదు చేయబోతున్నారు. మీకేమైనా డౌట్గా ఉంటే 4వ తారీఖు చూసుకోండి. ల్యాండ్ స్లైడ్ విక్టరీని నమోదు చేయబోతున్న జగన్మోహన్ రెడ్డి. మీ సొంతానికి రాసుకోమాకండి. మీ సొంతానికి రాసుకొని ఇప్పటికీ పలచబడిపోయారు ప్రజల్లో. పలచబడిపోయిన మీ నాలెడ్జ్ని మళ్ళీ మళ్ళీ మాపై రుద్దే ప్రయత్నం చేయమాకండి రాధాకృష్ణ. తర్వాత ఇక 2019కి ముందు కూడా అసత్య ప్రచారాన్నే నమ్ముకున్న జగన్ అండ్ కో ఇప్పుడు ఎన్నికల ఫలితాల జోస్యంపై అసత్యాలనే జనంలోకి వదులుతున్నారంటూ ప్రజల భావోద్వేగాలని గురి చేస్తున్నారంట. ఎవరు ప్రజల భావోద్వేగాలకు గురి చేసేది? ఎవరు? 2019 ఎలక్షన్ రోజు వచ్చిన మీ పేపర్ గుర్తులేదనుకుంటున్నారా? ఆ రోజు జరిగిన అంశాలు ఎవరికి గుర్తులేదనుకుంటున్నారా? 151 సీట్లతో ల్యాండ్ స్లైడ్ విక్టరీని నమోదు చేయబోతున్న జగన్మోహన్ రెడ్డిని గురించి ఆ రోజు ఎలక్షన్ జరగబోతున్న రోజు 2019లో మీరు రాసిన రాతలు ఒకసారి బుద్ధుంటే చూసుకోండి. మీరు ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాబోట్లేదు. తిరిగి బ్రహ్మాండమైన పట్టం గడుతూ 2019 ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారు కాదు, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తున్నారు అని చెప్పి ఓటేయబోయే ప్రజలని, ఆ రోజు ఓటు వేయబోతున్న ప్రజలని భావోద్వేగాలకు గురి చేసింది ఎవరు? మీరా? మేమా? సిగ్గుండాలి మాట్లాడటానికి. ప్రజల భావోద్వేగాలతో ఎవరు ఆడుకుంటున్నారు? ప్రతిసారి అబద్ధాలని వండి వార్చి, ప్రతిసారి అబద్ధాలనే అలవాటు చేసుకుంటూ మా అబద్ధాలనే మీరు నమ్మాలి అని బలవంతంగా మెదళ్ళకి ఎక్కించే ప్రయత్నం చేశారు మీరు. అదే ఈ రోజున మీకు విషతుల్యమై విషపాములాగా కాటేస్తుంది. మీరు చెప్పిన దౌర్భాగ్యపు ఆలోచనల్ని ప్రజలు తెలుసుకున్నారు. ఈరోజు మీరు ఒక్కళ్లే కాదు, ప్రజలతో మాట్లాడుతుంది, ప్రజలతో మమేకం అవుతుంది. ప్రజలు వాస్తవాలను తెలుసుకుంటున్నారు. వాస్తవాలను మీరు కూడా తీసుకోవాలనుకుంటే ఇలాంటి చెత్త పలుకులు మానుకోండి. ఇక 2014 ఎలక్షన్స్లో బొటాబొటి మెజారిటీ మాత్రమే లభించింది. ఎవరికి? కేసీఆర్కి. ఇందిరాగాంధీ హత్యానంతరం 2 విషయాలను ఇక్కడ ప్రస్తావించాడు ఆయన. 50% ఓటింగ్ అనేది ఎప్పుడూ ఎవరికి రాలేదు. 50% ఓటింగ్ అనేది వచ్చిందంటే ఇప్పుడు కూడా రాదు అని చెప్పడం ఆయన ఉద్దేశం. 50% ఓటింగ్ కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రానంతరం కూడా 50% ఓటింగ్ నమోదు చేయలేదు. కేసీఆర్ కూడా 50% ఓటింగ్ ఆయన తెలంగాణ తెచ్చానని చెప్పి తీసుకోలేదు. తెలంగాణ తెచ్చానని కూడా ఆయన 50% ఓటింగ్ ప్రజల నుంచి పొందలేకపోయారు. కాబట్టి ఈ 50% ఓటింగ్ లాస్ట్ టైం వచ్చింది వాస్తవం కాదు.
50% ఓటింగ్ మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డికి రావడం అసాధ్యం అని చెప్తున్నారు. చూద్దాం, ఎలక్షన్స్ వెరీ నియర్గానే ఉందిగా, వారం రోజుల్లో రిజల్ట్ వస్తుందిగా, ఏం చేస్తారో చూద్దాం. ఇక 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో జగన్ రెడ్డి అశ్రిత పక్షపాతం, భావోద్వేగాలను ప్రేరేపించడం, విమర్శనాత్మక ఆలోచన ద్వారా నశింపజేయడం, వ్యవస్థల పట్ల విశ్వాసం కోల్పోయేలా చేయడం, అసత్యాలను పదే పదే ప్రచారం చేయడం, అందుకోసం సమాజంలో అంతో ఎంతో విశ్వసనీయత ఉన్న వ్యక్తులను వాడుకోవడం వంటి టెక్నిక్లు ప్రయోగించి 50%కి పైగా ఓట్లు గెలుచుకున్నారు అని చెప్పి రాశారు. దానికి కారణాలు మీరు చెప్పిన కారణాలు కాదు. జగన్మోహన్ రెడ్డి కుటుంబం అంటే రాజశేఖర రెడ్డి కుటుంబం. అది రాజశేఖర రెడ్డి వ్యక్తిగా లేకపోవచ్చు, రాజశేఖర రెడ్డి యొక్క వారసత్వం, ఆలోచన విధానం వాడి కొడుకు రూపంలో సిద్ధంగా ఉంది. వాళ్ళ కొడుకు ఈ రోజున రాజ్యం ఏలుతున్నాడు. ఆయన ఆలోచన విధానంతో ప్రజల అవసరాలను తీర్చే ప్రభుత్వంగా ఈ ప్రభుత్వం ఉంది. 2019లో ప్రచారం చేసేటప్పుడు అదే చేస్తానని చెప్పి ఆయన వాగ్దానాలను, నవరత్నాలను నమ్ముకొని ఆయన ప్రచారం చేస్తూ వచ్చాడు. నవరత్నాలను నమ్మి ఆ రోజు ప్రజలు 2019లో పట్టం కట్టారు. మీరు చెప్పిన ఈ విషయాలన్నీ నమ్మి వచ్చిన జగన్మోహన్ రెడ్డి వాటిని అమలు చేశాడు. చూద్దాం ఏమవుతుందో. అమలు చేసిన వ్యక్తి, నేను మంచి చేస్తే, మీ ఇంటికి మంచి చేస్తే నాకు ఓటేయండి అని చెప్పాడు. మీ ఇంట్లో మంచి జరిగితే నాకు ఓటేయండి అని చెప్పాడు. ఆయన చెప్పిన మాట ఎలా జరిగిందో 4వ తారీఖు మీ బ్యాలెట్ పేపర్లు ఓపెన్ చేసిన తర్వాత మీ మెదళ్ళు మొద్దుబారిపోవడం ఖాయం. దిస్ ఈజ్ శ్యామ్రాజ్ సైనింగ్ ఆఫ్.